జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏ వైదేహి ఆగు, ఏం చేస్తున్నావు? అరే అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? ఏమైంది బావా? ఏమైందా? అసలు నువ్వు ఎవరో ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నా ముద్దుల బావకి మరదల్ని, ఈ శ్రీవారికి శ్రీమతిని, నా భర్త షర్ట్ ఇస్త్రీ చేస్తున్న భార్యని. అయితే ఏంటి? అంతేకాదు, నువ్వు ఈ ఇంటి మహారాణివి, అది గుర్తుపెట్టుకో. ఇలాంటి పనులన్నీ చేయకూడదు. నేను మహారాణి అయితే మీరు మహారాజు. రాజుగారి పనులు రాణి చేయొచ్చు, తప్పులేదు. నా బావకి సంబంధించి నేను చేసే ప్రతి పని నాకు సంతోషాన్నిచ్చేదే నేను మహారాణి అని చెప్పేదే. అందుకే బావా, నీకు సంబంధించే ఏ పనైనా నేనే చేయాలి అనుకుంటా, చేస్తూనే ఉంటా. ఇంతకు మించి రాజభోగం వేరే ఏముంటుంది బావా? ఏమంటావ్? ఏమంటాను? నా వైదేహి ప్రేమకి హద్దులు లేవంటాను. కానీ ఈ ప్రేమని నేను చూసి ఆస్వాదిస్తా. అయ్యో, ఏమైంది? చూడండి, ఈ మరక ఇలా ఉండిపోయిందో. వాషింగ్ మిషన్లో వేసా, వదలకపోతే చేత్తో రుద్దాను. అప్పుడు వదలకపోతే నిమ్మరసం పెట్టాను. ఆరాక వదులుతుందిలే అనుకుంటే ఇంకా అలాగే ఉంది. ఉండని వైదేహి, మరక మంచిదే కదా. మరక మంచిదే ఏంటి బావా? ఏం మాట్లాడుతున్నావు? తీపి గుర్తులు మిగిల్చే ఏదైనా మంచిదే కదా. ఈ మరకలో ఏం తీపి గుర్తులున్నాయి బావా? మగవాడి షర్ట్ గుండెల మీద ఉండే కుంకుమ మరక వాడి భార్య పైన వాడికుండే ప్రేమను చెప్తుందట. అదేలాగా? ఎలా అంటే రా చెప్తాను. అయ్యో, ఎవరైనా చూస్తారు. ఏంటి బావ ఇదంతా? ఇందాక వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటే ఎవ్వరూ చూడరు గాని ఇప్పుడు చూసేస్తారా? రా. ఇదిగో ఇలాగా. ఎంత గట్టిగా కుంకుమ అంటుకుంటే అంత ఎక్కువ ప్రేమున్నట్టు. ఇది చూసే భార్య మీద ఎంత ప్రేముందో చెప్తారు. అందుకేనా ప్రతి చొక్కా జేబు మీద మరకుంది? నేనింకా బయటికి వెళ్ళి ఎక్కడ మరకలు తగిలించుకొని వస్తున్నావో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది కదా. సరే కానీ అమ్మా! ఏమైంది? అయ్యో, కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. నిశ్చితార్థం బట్టలు వేసుకుంటేనే నీళ్ళిలా గలగలా కారిపోతున్నాయి. రేపు పెళ్లి పీటల మీద తాళి కడితే చూస్తూ ఏమైపోతావో. అవును, సడన్ గా పని మనిషి అవతారం ఎత్తావేంటి? పెళ్ళాం పోస్ట్ ఎలాగూ లేదు కాబట్టి పని మనిషి పోస్ట్లో సెటిల్ అయిపోదామనా?
నేనిక్కడ ఎందుకుంటున్నానో నీకు తెలుసు. దానికో అర్థం పరమార్థం ఉందక్క. కానీ నువ్వెందుకుంటున్నావో ఒక్కసారైనా ఆలోచించావా? ఏంటే వాగుతున్నావు? వాగడం కాదు, ఉన్నది చెప్తున్నాను. నన్నెలా బయటికి పంపాలా అని చూస్తున్నావు, కానీ నువ్వెప్పుడో బయటికి వెళ్ళిపోయిన సంగతి మర్చిపోయావు. నేను వెళ్ళిపోవడమేంటి? నేను ఇంటి పెద్ద కోడల్ని. పెద్ద కొడుక్కి భార్యగా ఉండలేని దానివి పెద్ద కొడలివి ఎలా అవుతావక్క? నేను కూడా ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నాను, కానీ ఇంటి కోడళ్ళని నమ్మకంగా చెప్పగలనా? ఈ ఇంటితో మనకి బంధం లేకపోయినా, మన బంధాన్ని ఈ ఇల్లు ఫీల్ అవ్వకపోయినా మనమున్నా లేనట్టే. ఇప్పుడు కూడా నీ పొగరు ఏమాత్రం తగ్గలేదు. ఈ చోటు కూడా ఉండనివ్వను. ఈ ఇంట్లో నుంచి నిన్ను బయటికి గెంటేస్తా. రోజులు లెక్క పెట్టుకో. నేను ఎప్పుడు చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నానక్క. ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం అంటూ జరిగితే అది శవంగా మాత్రమే. అయినా నన్ను బయటికి గంటిన చేతులే మళ్ళీ ఇంట్లో ఉండమని చేతులు పట్టుకుని అడిగాయి. అంటే అర్థం చేసుకో, ఈ ఇంటితో నాకున్న బంధం అలాంటిది. ఎవ్వరూ దాన్ని తెంచలేరు. పిలిచారు కదా అని పర్మనెంట్ అనుకుంటున్నావా? నీ పిచ్చి తల్లి ఉన్నంతవరకే. ఆవిడ పోతే ఏమన్నా? అదే, ఆవిడ పిచ్చిపోతే మిగిలిన వాళ్లలాగే ఆవిడ కూడా నువ్వు వైదేహి కాదు అంటుంది. ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఉన్నంతకాలం కూడా నీకు నరకమే. నీ కళ్ళ ముందే నిశ్చితార్థం జరుగుతుంది. దేవాంశ్ మనసులో నీ గుర్తులన్నీ చెరిపేస్తూ అలేఖ్య వేలికి ఉంగరం తొడుగుతాడు. ఏవన్నవక్క, నా గుర్తులన్నీ చెరిగిపోతాయా? అంటే నేను వైదేహినని ఒప్పుకున్నట్టే కదా? హేయ్, నేనొప్పుకోవడం ఏంటి? నేనెప్పుడన్నా నా మాట? ఇప్పుడే అన్నావు కదా. లేదు, నేననలేదు. అన్నావు, నీ భయం చెప్తోంది అన్నావని. ఈ భయం చాలక్క. ఏదో ఒకరోజు నిజం బయటపడుతుందన్న నమ్మకం వచ్చేసింది. ఛా, నేనిలా నోరు జారానండి. ఒక్క నా గుర్తులు చెరిపేస్తూ అలేఖ్య వేలికి ఉంగరం తొడుగుతారా? ఒక చిన్న ఛాలెంజ్. నాతోనే ఛాలెంజా? ఏంటది? రేపు నా బావ వేలికి నిశ్చితార్థం ఉంగరం తొడిగితే నువ్వు కోరుకున్నట్టే బతికినంతకాలం వైశాలిగానే బతుకుతాను, వైశాలిగానే చస్తాను. ఏది ఛాలెంజ్ అంటే? ఇప్పుడు నచ్చావు. ఈ మాట మీదే ఉండు. రేపోవడానికి సిద్ధంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.